వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పెద్దలంబ సచివాలయం పరిధి గోవర్ధనపురం గ్రామంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సారవకోట మండలం పెద్దలంబ సచివాలయం పరిధి గోవర్ధనపురం గ్రామాల్లో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు ఆ పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో సారవకోట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజం పట్టణంలో గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. ఈ క్రమంలో శనివారం రాజాం పట్టణంలో అంగన్వాడీల ఆందోళనలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పచ్చగడ్డి తింటూ తమ నిరసన వ్యక్తం చేశారు. మాకు బటన్ నొక్కే రోజు వస్తుంది, ఆ రోజు మేం బటన్ గట్టిగా నొక్కితే మీరంతా ఇంటికి వెళతారు అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు. రాజాం మున్సిపాలిటీ పరిధిలో దోలపేట ఎస్సీ వీధికి చెందిన కొల్లి లక్ష్మణరావు గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. లక్ష్మణరావుకి వారసులు లేకపోవడంతో 3వ కూతురు మీనా పుట్టెడు దుఃఖంతో కన్న తండ్రికి తలకొరివి పెట్టి తండ్రి రుణాన్ని తీర్చుకుంది. ఈ సంఘటన గ్రామస్తులను కలచివేసింది. కూతురు కన్న తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండటంతో గ్రామస్తులు సైతం ఆమెకు తోడుగా ఉండి ధైర్యాన్నిచ్చారు. మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా రాజం పట్టణంలో పేరుకుపోయిన చెత్తా చెదారం. మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా రాజాం పట్టణ వీధుల్లో రోడ్ల పక్కన ఎక్కడ చూసినా చెత్తా చెదారం దర్శనమిస్తోంది. రోడ్లలో చెత్త రాసులుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇలా అయితే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ కార్మికులంతా ఏకతాటిపైకి రావడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒక్క రాజాంలోనే 104 మంది కార్మికులు విధులు బహిష్కరించడంతో పారిశుధ్య నిర్వహణ దారుణంగా తయారైంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జర్జంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం కోడబొమ్మాళి మండలం జర్జంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 8వ తరగతి విద్యార్థులకు మండల పరిషత్ అధ్యక్షులు రోణంకి ఉమామల్లయ్య, జెడ్పీటీసీ సభ్యులు దుబ్బ వెంకటరమణారావు చేతుల మీదుగా ట్యాబులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అన్నెపు రామారావు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ హేమసుందర్రాజు, సీనియర్ నాయకులు పేడాడ వెంకట్రావు, మండల బూత్ కమిటీ ఇన్ఛార్జు సింగుపురం వినోద్ తదితరులు పాల్గొన్నారు. మహిళలపై వివక్షత తగదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునాద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఆర్డీఏ సిబ్బందికి తగిన సూచనలు చేసి డిఆర్డీఏ సిబ్బంది ఆధ్వర్యంలో జెండర్ శానిటైజేషన్ ప్రోగ్రాంలు శుక్రవారం మరియు శనివారం నిర్వహించారు. శుక్రవారం పరదేశీ పాలెంలోని మరియు కళింగపట్నం సచివాలయంలోనూ మహిళలకు జెండర్ శానిటైజేషన్ ప్రోగ్రాం నిర్వహించి మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు ఎవరూ చేయరాదని, స్త్రీలను పురుషులను సమానంగా చూడాలని, మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జెండర్ శానిటైజేషన్ పై కరపత్రాలు పంపిణీ చేశారు. డిఆర్డీఏ ఏపీఎం ధనలక్ష్మి, శ్రీకాకుళం మండలి ఏపీఎం సుజాత తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా సత్య హరిశ్చంద్ర నాటక కార్యక్రమం ప్రదర్శించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా శ్రీ సుమిత్రా కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఇంద్ర పుష్కరిణి ఆవరణలో వైజయంతి ఉత్సవ వేదిక వద్ద సత్య హరిశ్చంద్ర నాటక కార్యక్రమాన్ని ప్రదర్శించారని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు.
సారవకోట మండలం పెద్దలంబ గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ధర్మాన కృష్ణదాస్. సారవకోట మండలం పెద్దలంబ సచివాలయ గ్రామంలో 21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, మండల అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, వారితో పాటు సారవకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం బూర్జ మండలం ఉప్పినివలస గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి 4 సంవత్సరాల్లో వివిధ పథకాల ద్వారా అందిస్తున్న మొత్తాన్ని ప్రజలకు తెలియజేసి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా అని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేని నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు, భవాది నారాయణమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధి నివారణ ధ్యేయంగా పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో డిసెంబర్ 27 నుండి జనవరి 12 వరకు కుష్టు వ్యాధి గుర్తించే కార్యక్రమాల్లో భాగంగా వైద్యాధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 వారాల పాటు ఇంటింటా సర్వే నిర్వహించి కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ ఆదేశాలపై టీం ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ టీంలో ఒక ఆశా వర్కర్, ఒక మేల్ వాలంటీర్ ఒక టీం గా సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో రోజుకి 20 చొప్పున, పట్టణ పరిధిలో 50 చొప్పున ఇంటింటా సర్వే చేసి స్పర్శలేని తెల్లని మచ్చలను గుర్తించి సంబంధిత వైద్యాధికారులకు చూపించి వ్యాధి నిర్ధారణ అయితే బహుళ ఔషధ చికిత్స ద్వారా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కుష్టు వ్యాధిపై జిల్లాలో అందరూ అవగాహన కలిగి సర్వేకి అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో 219 కేసులు ఉన్నాయన్నారు. అనంతరం కుష్టు వ్యాధి కార్యక్రమంపై 2 పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి మీనాక్షి, జిల్లా కుష్టు నివారణ అధికారి అనురాధ, డెమో పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అక్షయ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. స్థానిక పాలకొండ రోడ్డులో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయటం దేవుడిచ్చిన వరమని, సహాయం చేయాలనుకునే వాళ్లకి ధనంతో సంబంధం లేదని, ఆపదలో ఉండే 10 మందికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనే తపన ఉండడమే గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ సేవా సమితి గత 3 నెలలుగా నిరంతర సేవలో ఉంటూ అటు పేదవారికి సహాయపడడం, ఇటు విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్యపరచడం, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి నిస్వార్థ సేవకులుగా ముందుకు సాగుతుండడం ఆనందదాయకమన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిరుపేదలకు సుమారు 30 కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పి దేవభూషణ్ రావు, ఆర్ ప్రశాంత్, ట్రాఫిక్ జామ్ శ్రీనివాసరావు, న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ, బిహెచ్ఆర్సీ మహిళా అధ్యక్షురాలు మణిశర్మ, సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సేవా సమితి అధ్యక్షుడు మధు మాట్లాడుతూ ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం అతిథులందరికీ దుస్సాలుతో సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు సీపాన రమేష్, ఉర్లం శివతేజ, అక్షయ్ సేవా సమితి అధ్యక్షులు మధు, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, అనిల్ కుమార్, కార్యదర్శులు సతీష్, పద్మభూషణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీకాకుళం జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. శుక్రవారం రణస్థలం మండలం గరికపాలెంలో రణస్థలము, లావేరు మండలాల పెన్షన్దారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడారు. పెన్షనర్లకు ప్రభుత్వం అనేక రకాల ఆర్థిక బకాయిలను చెల్లించకుండా తాత్సారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వాస్తవాలు పరిశీలించి పెన్షన్దారులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ పార్టీ అధికారంలోకి రాక మునుపు కల్లబొల్లు కబుర్లు చెప్పి అనేక హామీలు ఇచ్చినా నేటికి ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే దశల వారీగా తమ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లాలో పెన్షనర్ల సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రధాన కార్యదర్శి ఎన్వి రమణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాలను తాము పర్యటించి పెన్షనర్ల సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పెన్షన్దారులకు తాము అన్ని విధాల అండదండలుగా ఉంటామన్నారు.
టెక్కలిలో ఉద్యోగ పింఛన్దారుల కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంపై ప్రతినిధులతో పాటు రణస్థలము, లావేరు మండలాల పెన్షనర్ల సంఘ అధ్యక్ష కార్యదర్శులు పున్నాన నరసింహనాయుడు, ఎడ్ల పాపినాయుడు, బాలి రామినాయుడు, మన్నే కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.